చుట్టూ కొండలు, మధ్యలో పచ్చని పంట పొలాలు, ప్రకృతి ఒడిలో సేంద్రియ సాగు, అందులోనూ 5 ఎకరాల్లో రకరకాల కూరగాయల పంటలు. ఆదివాసీ ప్రాంతాల్లో వ్యవసాయం అంటే కేవలం జీవనాధారం మాత్రమే కాదు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం కూడా. ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి తోడు సొంత కష్టాన్ని జోడించి ఆధునిక పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన కూరగాయలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఓ ఆదివాసీ రైతు కుటుంబం. చుట్టూ కొండలు, కొండల మధ్య పచ్చని పంట పొలాలు, ఎటు చూసినా ప్రకృతి అందాలు. ఇదే ప్రకృతి ఒడిలో తమకున్న 5 ఎకరాల భూమిని వ్యవసాయ క్షేత్రంగా మార్చుకొని కూరగాయల సాగుతో జీవనాన్ని కొనసాగిస్తోంది పోలవరం జిల్లా కూనవరం మండలం కూటూరు గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు కుటుంబం. ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ పంటల వైవిధ్యానికి పెద్దపీట వేస్తున్నారు ఈ రైతులు. బీర, చిక్కుడు, కీరదోస, సొర, కాకర ఇలా అనేక రకాల తీగజాతి కూరగాయలు ఈ పొలంలో పచ్చగా కళకళ్లాడుతున్నాయి. అయితే ఈ పంటల సాగుకు నీరు ఎంతో కీలకం. ఈ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం అందించిన సోలార్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పంటలకు అవసరమైన సమయంలో నీటి తడులు అందిస్తున్నారు. విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు సౌరశక్తిని వ్యవసాయానికి అనుసంధానం చేసి సాగును మరింత సులభతరం చేసుకుంటున్నారు. అయితే ఈ రైతు కుటుంబం ప్రత్యేకత కేవలం రకరకాల కూరగాయల సాగులోనే లేదు. రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా ప్రకృతి సిద్ధమైన పద్ధతులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పంటలకు జీవామృతం, ఘన జీవామృతం ఉపయోగిస్తూ నేల సారాన్ని కాపాడుకుంటున్నారు. చీడపీడలు కనిపిస్తే మార్కెట్లో దొరికే ఖరీదైన రసాయన మందుల కోసం ఎదురుచూడరు. వేప, పొగాకు, మిర్చి వంటి సహజ పదార్థాలతో కషాయాలు తయారు చేసి పంటలపై పిచికారీ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో స్థానికంగా లభించే వనరులతోనే ప్రకృతి సిద్ధమైన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ పచ్చని పొలాల్లో దిగుబడులు మొదలయ్యాయి. కాయలతో నిండిన తీగలు, కూరగాయలతో కళకళ్లాడుతున్న మొక్కలు రైతు కుటుంబం కష్టానికి ప్రతిఫలంగా మారుతున్నాయి. వ్యవసాయ భూమి ప్రధాన రహదారికి ఆనుకొని ఉండటంతో పండించిన కూరగాయలను పొలం వద్దే విక్రయిస్తున్నారు. దళారుల ప్రమేయం తగ్గి వినియోగదారులకు తాజా కూరగాయలు, రైతుకు నేరుగా ఆదాయం లభించే అవకాశం ఏర్పడుతోంది. అయితే మేము సేంద్రియ వ్యవసాయం లేక చేస్తున్నాం. చుక్కుళ్ళు వేసాము, బీర వేసాము, కాకెరలు, దోస. అయితే వీటికి ఏడంగా మీటర్ ఎడెలుపు ఇట్లానేమో 6 మీటర్ పొడవులాగా ఇట్లా వేసాం పోగుగా. అది మందులు కూడా సేంద్రియ వ్యవసాయం లేక మేము ఆముత్రం 10 లీటర్లు, 5 కేజీలేమో వేప రొట్ట, 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు, కేజీ పచ్చిమిర్చి, 1/2 కేజీ పువ్వుకు వేసుకొని అజస్త్రము తయారు చేసేసి పురుగు మందు కొడుతున్నాం. దిగుబడి అంటే ఇప్పుడు అది కొట్టేసిన కాడ నుంచి ఇప్పుడు కొద్దిగా కాంత ఇప్పుడు దిగుతా ఉంది కాబట్టి ఎట్లా ఉండేదో అవి మొత్తం అయ్యాక అప్పుడు దిగుబడి ఎంత వచ్చింది అనేది చెప్పుకోవటానికి మాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు వారికి మేము ఈ పందిర్లు, వైర్లు అయ్యింది తెచ్చింది ఒక 3 లక్షల పైనే ఖర్చు అయింది కూలీలకి. గడ్డి ఏంటి, ఇదేంటి, గడ్డితోని చేతితోని పీకి ఇంకా పీకలేకపోతే మళ్ళీ మిషన్ తెచ్చేసి గడ్డి అంతా కొయ్యించాం. నీళ్లు సప్లై అంటే ఎండ వస్తేనే సోలార్లో వేడి వస్తే సోలార్లో నీళ్ళే పడుతున్నాం. ఇప్పుడు దిగుబడి బాగానే వచ్చింది కానీ దిగుబడి వచ్చే లోపల రేటు కూడా కేజీ 50 రూపాయలు, 50 రూపాయలు దాంట్ నుంచి మళ్ళీ దిగ్గిందనేసి 40 రూపాయలకి కొంటున్నారు. ఇది మొత్తం బిడయ్యాక అప్పులు లేకుండా దాని మట్టుకు దానికి సరిపోయి మాకెంత అంత మిగిలితే సంతోషమే. మిగిలికపోతేనే అమ్మ ఇంత కష్టపడాం కదా, ఎండలో ఎండుకుంటా, వర్షంలో తడుచుకుంటా, దోమలతోని అడవిలో వెళ్ళి వాసలు నరుక్కొని కంప తీసుకొచ్చేసి అట్లా పొడిచి అట్లా చేసాం కదా. మరి మన ఫలితం ఇప్పుడు అందక్కాలనేసి ఆ ధైర్యంలో చేసాం. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు ఏం లేవు కదా, ఊరుకుంటలు ఏం లేవు, ఏదో ఒకటి ఇద్దాం చేద్దామనేసి చేస్తున్నాం. బీర సాగేమో 2 ఎకరాలు, చుక్కుడు ని కాకెరు, దోస, అది బెండ ఈ 1 ఎకరానికి 3 ఎకరాలు చేస్తున్నాం.
మాకులాగే మా ఆదివాసులు అందరూ అట్లా చేయాలనేసి మేము అట్లా చేస్తా ఉన్నాం. మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారనేసి ఆ ధైర్యంతో మనం కూడా ఇట్లా చేసి చూపెడితే వాళ్ళు ఇట్లా చేశారు కదా, లాభము నష్టము మనం కూడా అట్లా చేద్దామనేసి మా ఆదివాసులు మా ఏజెంట్ ఏరియాలో అట్లా అందరూ చేస్తారనేసి ఆ ధైర్యంతో మేము ముందు తయారు చేస్తా ఉన్నాం. ప్రకృతిని నమ్ముకొని సేంద్రియ సాగును ఆచరిస్తూ ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంత కష్టంతో పచ్చని పంటల్ని పండిస్తోంది ఈ ఆదివాసీ రైతు కుటుంబం. వ్యవసాయం మారితే రైతు జీవితం మారుతుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి రైతులకు మరింత చేయూత, మరింత సాంకేతిక సహకారం, మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు అందితే ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యవసాయానికి కొత్త ఊపిరి రావటం ఖాయం.